ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. విశ్వంభర స్టోరీ లైన్ అదే. హీరో రామ్ రాసిన పాట విన్నారా? చావానే బీట్ చేసిన ఆ చిన్న సినిమా. కండల వీరుడే భయపడిపోతున్నాడు. ఎందుకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. మెగాస్టార్ విశ్వంభర కాన్సెప్ట్ ఏంటి? అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉండబోతోంది? టాలీవుడ్ సర్కిల్స్లో చాలా కాలంగా ఇలాంటి చర్చలే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ వశిష్ఠ ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. విశ్వంభర అసలు థీమ్ ఇది అని తేల్చి చెప్పేశారు. ఇంతకీ విశ్వంభరలో ఏముంది? మెగాస్టార్ 156వ సినిమాగా మల్లిడి వశిష్ఠ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ విశ్వంభర. ఫస్ట్ అటెంప్ట్ లోనే బింబిసారా లాంటి ఫ్యాంటసీ డ్రామాని డైరెక్ట్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు వశిష్ఠ. ఆ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో రెండో సినిమాకే మెగాస్టార్ తో పనిచేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. 2023 ఆగస్టు 22న చిరు బర్త్డే సందర్భంగా యువి క్రియేషన్స్ బ్యానర్ మెగా 156 పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 23న షూటింగ్ అఫీషియల్ గా ప్రారంభమైంది. మొదట్లో విశ్వంభర జగదేక వీరుడు అతిలోక సుందరికి రీమేక్ అని టాక్ వచ్చింది. కానీ అలాంటిదేం లేదు అని వశిష్ఠ క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత నుంచి విశ్వంభర స్టోరీ లైన్స్ అటు ఇండస్ట్రీ సర్కిల్లో ఇటు ఫ్యాన్స్ లో రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఆ రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ డైరెక్టర్ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు. పురాణాల ప్రకారం 14 లోకాలున్నాయి. కానీ విశ్వంభరలో వీటన్నింటినీ దాటుకుని బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకాన్ని చూపిస్తారట. హీరో డైరెక్ట్ గా ఆ లోకానికి ఎలా వెళ్తాడు, ఎలా హీరోయిన్ ను తిరిగి తెచ్చుకుంటాడు అన్నదే విశ్వంభర అసలు కథ అని వశిష్ఠ చెప్పారు. అసలు విశ్వంభరలో ఏముందో తెలుసుకోవడానికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ వశిష్ఠ రివీల్ లైన్ తో సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. విశ్వంభర అసలు థీమ్ ఇది అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన 13 ప్రత్యేకమైన సెట్లలో విశ్వంభర షూటింగ్ జరుగుతుంది. దాదాపు 70% విజువల్ గ్రాఫిక్సే ఉంటాయని తెలుస్తుంది. త్రిష, ఆషిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో నాగిని ఫింగ్, మౌనిరాయ్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని టాక్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అసెట్. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన రామరామ పాట అటు మాస్ లోను ఇటు క్లాస్ లోను పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వుంటే చాలే, మాటలతో చెప్పమంటే చెప్పలేని, భావమేదో భాషలకే అందనందే. ఈ లిరిక్స్ వింటుంటే ఎవరో చేయి తిరిగిన రైటర్ రాసినట్లు లేవు. కానీ ఈ పాట రాసింది ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో. మాస్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టే ఆ హీరో ఇప్పుడిలా లిరిసిస్ట్గా కొత్త అవతారం ఎత్తాడు. రామ్ పోతినేని లేటెస్ట్ సెన్సేషన్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ శుక్రవారం రిలీజ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ పాట పాడారు. కానీ ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసింది మాత్రం ఆయన కాదు. తమిళంలో సెన్సేషనల్ చార్ట్ బాస్టర్స్ క్రియేట్ చేస్తున్న కంపోజర్ జోడి వివేక్ మెర్విన్. వీళ్లకిది తొలి తెలుగు సినిమా. ఈ విశేషాలన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ పాట లిరిక్స్ రాసింది మరెవరో కాదు, హీరో రామ్. మాస్ సినిమాలతో పాటు రొమాంటిక్ సినిమాల్లోనూ అదరగొట్టే రామ్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను ఇలా బయట పెట్టుకున్నాడు. రైటర్ గా అందరినీ సర్ప్రైజ్ చేశాడు. మిస్ సిట్టి, మిస్టర్ పొలిసిటీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పి మహేష్ బాబు ఆంధ్ర కింగ్ తాలూకా డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్. దానికి తగ్గట్లే రామ్ ఈ సినిమాలో ఉపేంద్రకు డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనువిందు చేయనుంది. అనగనగా ఒక చిన్న సినిమా, దాని బడ్జెట్ కేవలం 7 కోట్లు. కానీ ప్రపంచవ్యాప్తంగా అది ఆర్జించిన లాభాలు మాత్రం 90 కోట్లు, అంటే అక్షరాల 1200%. పైగా ఆ సినిమా ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాస్ గా నిలిచిన చావా సినిమాను కూడా వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా ఏంటో మీరు గెస్ చేయగలరా? ఎం శశికుమార్, సిమ్రాన్ లీడ్ రోల్స్ చేసిన ఈ తమిళ కామెడీ డ్రామాకి అభిషాన్ జీవింత్ రైటర్ కమ్ డైరెక్టర్.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో బతుకు తెరువు వెతుక్కుంటూ ఇండియాకి వచ్చే ఒక శ్రీలంకన్ తమిళ కుటుంబం కథే టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ లైన్. టూరిస్ట్ ఫ్యామిలీ ఈ ఏడాది ఏప్రిల్ 29న ఇండియాలో మే 1న ప్రపంచమంతా రిలీజ్ అయింది. అదే టైంకి రెట్రో, రైడ్ 2, హిట్ 3 కూడా రిలీజ్ అయ్యాయి. ఈ పెద్ద సినిమాలు ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని నిలబడ్డ టూరిస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ వీక్ చివర్లో ఇండియన్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్లలో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలా మొదలైన కలెక్షన్ల వర్షం దాదాపు 90 కోట్లకు చేరింది. ఒక్క ఇండియాలోనే 62 కోట్లు రాబట్టగా మిగతాదంతా ఓవర్సీస్ కలెక్షన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన పీరియాడిక్ ఎపిక్ చావా బడ్జెట్ 90 కోట్లు, వసూళ్లు 797 కోట్లు, లాభం 800%. లాభాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూసాం. ఇక అమీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సితారే జమీన్ పర్ బడ్జెట్ 65 కోట్లయితే కలెక్షన్ 260 కోట్లు, అంటే లాభాలు 300%. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా 300% మేర లాభాలు గడించింది. ఈ సెన్సేషనల్ మూవీస్ అన్నింటినీ పక్కకు నెట్టేస్తూ టూరిస్ట్ ఫ్యామిలీ 2025లోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాగా సత్తా చాటింది. కండల వీరుడే ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. అదేంటి? షార్ట్ కి మధ్య క్యారవన్ లో సేద తీరుతూ అలవోకగా కోట్లు సంపాదించే స్టార్ హీరోకి భయం ఎందుకు అనిపించవచ్చు, కానీ ఆ కోట్లు ఊరికే రావు. ఒళ్ళు జలధరించే రేంజ్లో కష్టపడాల్సి రావచ్చు. మరి సల్లు భాయ్నే కలవరపెడుతున్న ఆ కష్టం ఏంటో? 2020 జూన్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. బాటిల్ ఆఫ్ గాల్వన్ పేరుతో చైనా దారుణాలను సెల్యులాయిడ్ మీదకు ఎక్కిస్తున్నారు దర్శకుడు అపూర్వ అఖియా. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. లదాఖ్ లోని కొన్ని లొకేషన్స్ ను షూటింగ్ కు సెలెక్ట్ చేశారు. ఈ ప్రాంతాల్లో 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా, నీళ్లు గడ్డ కట్టేంతగా చలి ఉంటుంది. ఈ తీవ్రమైన చలిలో సల్మాన్ ఖాన్ 8 రోజుల పాటు నటించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని సల్మాన్ ఖాన్ భయపడుతున్నాడట. తన ఆరోగ్యం ఏమైపోతోందో అని మదన పడుతున్నాడట. అయినా సరే ఎలాగైనా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తనదైన మార్కు చూపించాలనే డిసైడ్ అయిపోయాడట. బాటిల్ ఆఫ్ గాల్వన్ లో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మేలో ఈ వార్ డ్రామాను రిలీజ్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. ఇది వంటి స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.